హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం వెర్నియర్ క్యాలిపర్స్ ఎక్స్పెరిమెంట్ ఇంటర్మీడియట్లో వెర్నియర్ క్యాలిపర్స్ యూజ్ చేసి ఎక్స్పెరిమెంట్ ఎలా చేయాలో చూద్దాం. దీని మీద క్వశ్చన్ నెంబర్ 1 అనుకుంటున్నాను, 1 and 2 ఏంటి అంటే, ఒక సిలిండర్ ఇచ్చి డిటర్మిన్ ద వాల్యూమ్ ఆఫ్ గివెన్ సిలిండర్ యూజింగ్ వెర్నియర్ క్యాలిపర్స్ అంటారు. లేదు, ఒక గ్లాస్ ప్లేట్ ఇచ్చి find the volume of the given glass plate using a vernier calipers and a screw gauge అని ఉంటుంది. అవి ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం, ఓకేనా? సో ఇదమ్మా వెర్నియర్ క్యాలిపర్స్. ఈ రెండింటిని జాస్ అంటారు. ఇవి కూడా జాసే, కాకపోతే ఈ రెండింటిని ఏదైనా ఒక రిజిడ్ బాడీ ఇచ్చారనుకోండి, దాని అవుటర్ రేడియస్ లేదా లెంత్ లేదా బ్రెడ్త్ క్యాలిక్యులేట్ చేయడానికి వాడతారు. ఈ పైన ఉన్నాయి కదా, ఈ పైన ఉండే రెండు ఏదన్నా ఒక పైప్ ఇచ్చారనుకోండి, ఆ పైప్ తాలూకా రేడియస్ కనుక్కోవడానికి ఈ పై రెండింటిని వాడతారు. ఈ ఎక్స్పెరిమెంట్లో అయితే మనం ఈ కింద రెండింటిని మాత్రమే వాడితే సరిపోతుంది, ఓకేనా? మనకున్న సిలబస్ మనకి ఇచ్చే క్వశ్చన్ బట్టి వెర్నియర్ క్యాలిపర్స్లో ఈ రెండు జాస్ని వాడి ఎక్స్పెరిమెంట్ చేస్తే సరిపోతుంది, ఓకేనా? సో ఇప్పుడు వీటిని ముందు జూమ్ ఇన్ చేస్తే మీకు అర్థమవుదని బ్లాక్ బోర్డ్ మీద స్క్రూ గేజ్ వెర్నియర్ క్యాలిపర్స్ డయాగ్రామ్ వేశారు. ఈ డయాగ్రామ్లో ఎక్స్ప్లెయిన్ చేసేసాక అప్పుడు మనం రీడింగ్స్ తీసుకుని క్యాలిక్యులేట్ చేద్దాం. లెట్స్ బిగిన్. ఈ రెండు అవుటర్ జాస్ కదమ్మా, ఇవి ఇన్నర్ జాస్, వాటితో మనకు పని లేదు. ఇందులో ఈ స్కేల్ ఉంది చూడండి, 0, 1, 2, 3, 4, 5, 6, 7 అలాగా అట్లీస్ట్ 12 to 15 దాకా డివిజన్స్ ఉంటాయి. ఒక్కొక్కటి కూడాను 1 సెంటీమీటర్. దాన్ని మెయిన్ స్కేల్ అంటారు. ఏమంటారమ్మా? మెయిన్ స్కేల్. ఇకపోతే ఇక్కడ చిన్నగా ఒక స్కేల్ ఉంచండి, ఇది ఒక ప్యాచ్ అన్నమాట. ఈ స్క్రూని లూజ్ చేసి దిస్ కెన్ బి మూవ్డ్ దిస్ సైడ్ ఆర్ దస్. చూడండి, ఒకసారి చూపిస్తాను. ఈ స్క్రూ ఉంది కదా, ఈ పై స్క్రూని ఇలా లూజ్ చేసి కింద స్క్రూతో దిస్ జా కెన్ బి మూవ్డ్. చూడండి, కదులుతుంది కదా, కనిపిస్తుందా? దీన్ని ఇలా జరుపుకోవచ్చు దూరంగా, మళ్ళీ ఇలా దగ్గరగా కూడా చేసుకోవచ్చు. అది మీకు రీడింగ్ తీసినప్పుడు చూపిస్తాను. ముందైతే ఇది చూడండి, ఏంటంట, ఈ స్క్రూని ఇటువైపు కానీ జరిపి ఏ ఆబ్జెక్ట్ని అయితే మనం ఆ రెండింటి మధ్యలో పెడదాం అనుకుంటున్నామో దాన్ని గట్టిగా పట్టుకోవాలి. ఈ స్కేల్ని ఇది వెర్నియర్ స్కేల్ అంటారు. ఏ స్కేల్ అమ్మా? వెర్నియర్ స్కేల్. ఇప్పుడు మనకి ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ఇచ్చేటప్పుడు ఎక్స్పెరిమెంట్ చేసే ముందు మనం లీస్ట్ కౌంట్ ముందే కనుక్కుందాం. దానికి ఫార్ములా ఏంటి? లీస్ట్ కౌంట్ is equals to 1 మెయిన్ స్కేల్ డివిజన్. 1 మెయిన్ స్కేల్ డివిజన్ by number of vernier scale divisions. Vernier scale divisions. 1 మెయిన్ స్కేల్ డివిజన్ అంటే ఏమి లేదు, వెరీ సింపుల్. చూడండి, 0కి 1కి మధ్యలో ఎన్ని లైన్స్ ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. అంటే 1 సెంటీమీటర్కి 10 మిల్లీమీటర్స్. సో 1 మెయిన్ స్కేల్ డివిజన్ రీడింగ్ ఎంత? 1 మిల్లీమీటర్. 1 మెయిన్ స్కేల్ డివిజన్ అని అక్కడ రాసాం కదా, దాని వాల్యూ ఎంతమ్మా? 1 మిల్లీమీటర్. అదే రాద్దాం. 1 అంటే 1 మిల్లీమీటర్ బై అంటే 0.1 మైనస్ 0 చేస్తే ఎంత వచ్చింది? 0.1 కదా. సో ఒక మెయిన్ స్కేల్ డివిజన్ అంటే ఒక్కొక్క డివిజన్ ఎంత చూపిస్తుంది? 1 సెంటీమీటర్ అంటే 10 మిల్లీమీటర్స్ కదమ్మా. ఆ ఒక డివిజన్ 1 మిల్లీమీటర్ వాల్యూ చూపిస్తుంది. అందుకే ఇక్కడ 1 మిల్లీమీటర్ బై వెర్నియర్ స్కేల్ డివిజన్స్ ఎన్ని?
చూడండి, లెక్క పెట్టండి. ఇది 0, ఫస్ట్ లైన్ 0, 1 2 3 4 5 6 7 8 9 10. అంటే ఎన్ని డివిజన్స్ మొత్తం? 10 డివిజన్స్. దాన్ని ఇక్కడ రాస్తాను చూడండి. లీస్ట్ కౌంట్ ని LC అని రాస్తాను. లీస్ట్ కౌంట్ ఆఫ్ వెర్నియర్ క్యాలిపర్స్ ఈస్ గివెన్ బై 1 మెయిన్ స్కేల్ డివిజన్ బై నెంబర్ ఆఫ్ వెర్నియర్ స్కేల్ డివిజన్స్. 1/10 అంటే ఎంత? 0.1 మిల్లీమీటర్స్. ఎందుకు? ఒక్కొక్క డివిజన్ 1 మిల్లీమీటరు. 1 మిల్లీమీటర్ బై 10 అంటే 0.1 మిల్లీమీటర్. లేదు అంటే 0.01 సెంటీమీటర్. ఇది లీస్ట్ కౌంట్. ఈ లీస్ట్ కౌంట్ చేసిన తర్వాత ఏదైనా బాడీ ఇస్తారు కదా, ఇచ్చినప్పుడు దాన్ని జాగ్రత్తగా దీని మధ్యలో ఉంచాలి. దీని మధ్యలో ఎలా ఉంచాలి? ఈ స్క్రూని అటు ఇటుగా మూవ్ చేస్తూ దీన్ని టైట్గా పట్టుకుని మెయిన్ స్కేల్ డివిజన్ తీసుకోవాలి. మనకి ఏ రీడింగ్స్ ఉంటాయంటే ఇక్కడ రాస్తాను చూడండి. MSD అంటే మెయిన్ స్కేల్ డివిజన్, VCD అంటే వెర్నియర్ కోయిన్సైడింగ్ డివిజన్. మెయిన్ స్కేల్ డివిజన్ అంటే చాలా సింపుల్గా చెప్తాను చూడండి. వెర్నియర్ స్కేల్లో ఈ 0 రిప్రజెంట్ చేసే లైన్ ఉంది కదా, వెర్నియర్ స్కేల్లో ఈ 0ను చూపించే లైన్ అంటే ఫస్ట్ లైన్. వెర్నియర్ స్కేల్లో ఫస్ట్ లైన్ ఈ లోపల కిందన ఉంది, పైన ఉంది. స్కేల్ చూడండి, పైన ఉంది, కిందన కూడా ఉంది. పైన వదిలేయండి, పైన మనకి అవసరం లేదు. పైని ఈ రెండు వాడినప్పుడే ఈ పై స్కేల్ వాడుతాం. మనం ఈ రెండింటిని వాడుతున్నాం కదా, అందుకని ఈ కింద స్కేల్ని వాడితే వెర్నియర్ స్కేల్లో ఫస్ట్ డివిజను మెయిన్ స్కేల్లో దేన్నైతే చూపిస్తుందో దానికంటే ఒక డివిజన్ తగ్గించి వేయాలి. ఒకసారి బోర్డు వైపు చూడండి. ఇది ఒక గ్లాస్ ప్లేట్ అనుకుందాం. ఇదేంట్రా? గ్లాస్ ప్లేట్. దీన్ని లెంత్ వైజ్ నేను పెట్టాను. పెట్టినప్పుడు ఏమైంది? ఇందులో ఫస్ట్ డివిజను 2 తర్వాత ఫస్ట్ డివిజన్ చూపిస్తుంది. అంటే అది ఎంత అవుతుంది? 2.1 అవుతుంది. వెర్నియర్ స్కేల్లో ఫస్ట్ డివిజన్ మెయిన్ స్కేల్లో ఏ డివిజన్ చూపిస్తుందో చూడండి. ఇది 2 తర్వాత ఫస్ట్ డివిజన్ అంటే 2.1 చూపిస్తుంది. కానీ మనం దీనిలోంచి ఒక డివిజన్ తగ్గించి మెయిన్ స్కేల్ డివిజన్ రాయాలి. అంటే 2.1 నుంచి ఒక డివిజన్ తీసేస్తే మన ఆన్సర్ 2.0. ఎందుకండి అంటే అదే వెర్నియర్ స్కేల్ ప్రిన్సిపల్. n నెంబర్ ఆఫ్ వెర్నియర్ కోయిన్సైడింగ్ ఉంటే n-1 వచ్చి మెయిన్ స్కేల్ డివిజన్ అవుతుంది. ఓకేనా? మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. వెర్నియర్ స్కేల్లో ఫస్ట్ డివిజన్ మెయిన్ స్కేల్లో nth డివిజన్ చూపిస్తే n-1 వచ్చి మెయిన్ స్కేల్ డివిజన్ అవుతుంది. మనం ఈ ఎగ్జాంపుల్లో ఇది 2 తర్వాత ఫస్ట్ డివిజన్ అంటే 2.1 చూపిస్తే మనం ఎంత రాసుకోవాలి? MSD కింద 2.0 అని రాసుకోవాలి. అదే 2.4 చూపించింది అనుకోండి, మనం 2.3 అని రాసుకోవాలి. లేదా 4.6 చూపిస్తుంది అనుకోండి, 4.5 అని రాసుకోవాలి. మీకు ఎక్స్పెరిమెంట్ రీడింగ్ తీసినప్పుడు చూపిస్తాం. సరేమ్మా? ఇప్పుడు మెయిన్ స్కేల్ డివిజన్ రాసేసాం. నెక్స్ట్ వెర్నియర్ కోయిన్సైడింగ్ డివిజన్ అంటే ఏంటి అంటే ఇదే ఇంపార్టెంట్, కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. చూడండి, ఈ వెర్నియర్ స్కేల్లో ఉండే 10 లైన్లలో, ఈ వెర్నియర్ స్కేల్లో ఉండే 10 లైన్లలో ఏదైనా ఒక లైను ఈ ఇందులో ఉండే ఏదైనా లైన్తో ఎగ్జాక్ట్గా కోయిన్సైడ్ ఉంటుంది. వెర్నియర్ స్కేల్లో ఉండే ఈ 10 డివిజన్స్లో ఏదైనా ఒక డివిజను మెయిన్ స్కేల్లో ఉండే ఈ డివిజన్స్తో ఎగ్జాక్ట్గా కోయిన్సైడ్ అయి ఉంటుంది. ఆ డివిజన్కి నెంబర్ వేయాలి. చూడండి, ఈ డయాగ్రామ్లో కాబట్టి ఆల్మోస్ట్ అన్ని లైన్లు కోయిన్సైడ్ అయినట్టుగా కనిపిస్తున్నాయి. మనం ఉత్తినే రఫ్గా ఏదేస్తాను, ఇది కొంచెం బెటర్గా ఉంది. చూడండి,
1 2 3 4 5 6 7 8th లైన్. ఈ 8th లైన్ పైన దాంతో ఈక్వల్ గా ఉంది, మిగతా కొంచెం డిస్ప్లేస్ అయ్యేది. జాగ్రత్త చూడండి ఒకసారి. 0 1 2 3 4 5 6 7 8 ఈ 8th లైన్ అమ్మా. ఈ 2 3 4 5 6 కింద ఉండే ఈ స్కేల్లో ఈ లైన్తో ఈక్వల్ అయింది. మనం వేయాల్సింది ఎన్నో డివిజన్, వెర్నియర్ స్కేల్లో ఎన్నో డివిజన్ అయిందని రాయాలి తప్ప ఈ పైన చూపించి ఎంత చూపిస్తున్నది 3.3 చూపిస్తుంది కదా, అది రాయకూడదు. చూడండి, ఈ 8th డివిజను అని మనం ఇక్కడ 8 అని రాయాలి వెర్నియర్ కోయిన్సైడింగ్ డివిజన్ కింద, అంతే తప్ప ఈ 8th డివిజను 3 తర్వాత 1 2 3 థర్డ్ డివిజన్ చూపిస్తుంది కదా అని 3.3 అని రాయకూడదు. ఓకేనా? అలా ఎంఎస్డి వచ్చింది, విసిడి వచ్చింది. అప్పుడు ఈ గ్లాస్ ప్లేట్ మళ్ళీ తీసేసి మళ్ళీ ఇంకొకసారి పెట్టి మళ్ళీ ఎంఎస్డి తీసుకోండి, విసిడి తీసుకోండి. అలా ఒక 3 to 4 టైమ్స్ తీసుకొని క్యాలిక్యులేషన్ చేస్తే సరిపోతుంది. ప్రతిసారి ఎంఎస్డి మాత్రం సేమ్ వస్తుంది, విసిడి సేమ్ రావచ్చు రాకపోవచ్చు, మీరేం కంగారు పడదు. ఈ బోర్డు మీద చెప్పింది అర్థమైంది కదా. ఇప్పుడు మనం రీడింగ్ ఎలా చేయాలో చూద్దాం. గెట్ రెడీ. అయితే మనం ఇప్పుడు ఒక సిలిండర్ తీసుకుందాం. ఇలా చూడండి, ఈ సిలిండర్ తాలూకా వాల్యూమ్ని కనుక్కోవాలి. ఏంటి ఫార్ములా సిలిండర్ వాల్యూమ్కి? V is equal to pi r square L. సిలిండర్ ఫార్ములా ఏంటమ్మా? V is equal to pi r square L. L అంటే లెంత్ ఆఫ్ సిలిండర్, L అంటే ఏంట్రా లెంత్ ఆఫ్ ది సిలిండర్, R అంటే రేడియస్ ఆఫ్ ది సిలిండర్. ఇప్పుడు మనం వెర్నియర్ క్యాలిపర్స్ యూజ్ చేసి ఇక్కడ సీరియల్ నెంబర్, ఎంఎస్డి, విసిడి, ఎల్సి ఇంటూ విసిడి, ఎంఎస్డి ప్లస్ విసిడి ఇంటూ ఎల్సి లేదా ఎల్సి ఇంటూ విసిడి, ఏదన్నా ఒకటి. 3 రీడింగ్లు తీస్తాను చూడండి. వెరీ ఈజీ అమ్మా. లెంత్ చూసి ఇక్కడ చూడండి ఒకసారి. దీన్ని ఇలా ఉంచి ఈ స్క్రూని ఇలా తోస్తే దగ్గరికి వెళ్తుంది, ఈ స్క్రూని ఇలా అంటే దూరంగా వెళ్తుంది. మళ్ళీ చూడండి, దీన్ని ఇలా మూవ్ చేస్తే ముందుకు వెళ్తుంది, దగ్గరికి వెళ్తుంది, ఇలా అంటే వెనక్కి వెళ్తుంది. ఇప్పుడు మనం లెంత్ కదా మెజర్ చేస్తున్నాం, దీన్ని ఇలా పట్టుకొని లెంత్ అంటే ఇలా పెట్టండి. బాడీ టైట్గా ఉందా? చూస్తున్నారా? బాడీ టైట్గా ఉంది. ఓకేనా? ఇప్పుడు ఏం చేద్దాం, జాగ్రత్తగా ఇప్పుడు మనం ఇది వెర్నియర్ స్కేల్ కదా, ఆల్రెడీ బోర్డు మీద చూసుకున్నాను. ఇది మెయిన్ స్కేల్, ఇది వెర్నియర్ స్కేల్. వెర్నియర్ స్కేల్లో ఫస్ట్ డివిజను మెయిన్ స్కేల్ మీద ఏ డివిజన్ చూపిస్తుందో ఆ ముందు డివిజన్ ఎంఎస్డి అని రాద్దాం. మనకు కనిపించట్లేదు కదా, అందుకు మీకోసం భూతార్థం తెచ్చా. అప్పుడైనా కనిపిస్తుందో లేదో చూద్దాం. అప్పుడు కూడా కనిపించట్లేదేమో అని నా అనుమానం, బట్ నో ప్రాబ్లం. మళ్ళీ ఒకసారి వెనక్కి వెళ్ళి బోర్డు మీద రీడింగ్ ఎలా తీయాలో చెప్పాను కదమ్మా, అది ఒక్కసారి చూడండి. నేను ఎంత క్లోజ్గా పెట్టినా ఆ జూమ్ రావట్లేదు, బట్ నో ప్రాబ్లం. ఐ విల్ టేక్ ద రీడింగ్స్ అండ్ రైట్ దెమ్ డౌన్. ఓకేనా? చూడండి, నేను రీడింగ్స్ రాసి టేబుల్లో వేస్తాను. ఎంత వస్తుంది నాకు ఎంఎస్డి? 2.6 అంటే 2 తర్వాత 6th డివిజన్ చూపిస్తుంది. వెర్నియర్ స్కేల్లో ఫస్ట్ డివిజను 2.6 చూపిస్తుంది. మనం ఎంత వేద్దాం? ఒక డివిజన్ వదిలేయాలి కదా, 2.5 వేద్దాం. అలా చేస్తే వెర్నియర్ కోయిన్సైడింగ్ డివిజన్ ఎంత వచ్చింది? 8 వచ్చింది. వెరీ గుడ్. ఆ 8 మన లక్కీ నెంబర్లో ఉంది. ఓకేనా? మళ్ళీ ఏం చేద్దామమ్మా, ఈ సిలిండర్ని ఇందులోంచి తీసేసి మళ్ళీ పెట్టండి. మళ్ళీ పెడితే ఈ సైడ్ కూడా ఎంత వచ్చింది? ఎంఎస్డి అంటే 2.6 చూపిస్తుంది. మనం రాయడం 2.5 రాద్దాం. ఈ సైడ్ ఎంత వచ్చింది? విసిడి ఈ సార్ 7, ఈ సార్ 9 వచ్చిందమ్మా. మారింది అంటే ఎంఎస్డి సేమ్ వస్తుంది, విసిడి మారచ్చు మారకపోవచ్చు. మళ్ళీ ఏం చేద్దాం, మళ్ళీ దీన్ని లూజ్ చేసి తీసేసి మళ్ళీ ఒకసారి పెట్టి ఇలా టైట్ చేస్తే చూడండి ఏమొస్తుంది. మళ్ళీ 2.6 వస్తే ఒక డివిజన్ వదిలేసి 2.5 అని రాశాను. మళ్ళీ ఈసారి 8 వచ్చింది. ఒకసారి రీడింగ్ చూడండి.
ఫస్ట్ టైం చూస్తే 2.5, VCD 8, సెకండ్ టైం MSD 2.5, VCD 9, థర్డ్ టైం MSD 2.5, VCD 8 వచ్చింది. ఒకసారి 8, ఇంకొకసారి 9, ఇంకొకసారి 8 వచ్చింది. 3 సేమ్ రావచ్చు, రాకపోవచ్చు. ఓకేనా? ఇప్పుడు ఒకసారి క్యాలిక్యులేషన్ మొత్తం రాసి మీకు ఒకసారి చూపిస్తాను, చూడండి. ముందు లీస్ట్ కౌంట్ కదమ్మా మనం క్యాలిక్యులేట్ చేయాలి. లీస్ట్ కౌంట్ అంటే ఏంటి? 1 మెయిన్ స్కేల్ డివిజన్ బై నెంబర్ ఆఫ్ వెర్నియర్ స్కేల్ డివిజన్స్. 1 మిల్లీమీటర్ బై 10 అంటే 0.1 మిల్లీమీటర్స్ కదా, లేదా 0.01 సెంటీమీటర్స్. ఇప్పుడు ఈ 0.01తో మల్టిప్లై చేస్తే ఇది 0.08, ఇది 0.09, ఇది 0.08 వచ్చింది. దీన్ని యాడ్ చేయండి. ఇప్పుడు దేనికి యాడ్ చేయాలి? ఫార్ములా ఇది, MSD ప్లస్ VCD ఇంటూ LC చేసింది యాడ్ చేయాలి. అప్పుడు ఎంత అయిందమ్మా? అది 2.58, 2.59, 2.58. ఈ మూడింటి యావరేజ్ 2.83 వచ్చింది. ఇదే లెంత్ ఆఫ్ ది సిలిండర్ మెజర్డ్ బై వెర్నియర్ క్యాలిపర్స్, 2.83 సెంటీమీటర్. అలాగే సేమ్ ప్రాసెస్లో రేడియస్ కనుక్కుందాం. చూడండి, సీరియల్ నెంబర్ MSD, VCD ఇంటూ LC, MSD ప్లస్ VCD ఇంటూ LC. సీరియల్ నెంబర్ 1, 2, 3. రేడియస్ చాలా ఈజీ అమ్మా. చూడండి, ఇందాక లెంత్ అంటే ఇలా పెట్టుకుని ఇలా కొలిచాం కదా, ఇప్పుడు రేడియస్ అంటే ఇలా కొలుద్దాం. చాలా బాగుంటుంది, సరదాగా ఉంటుంది ఎక్స్పెరిమెంట్ చేస్తే. బట్ అన్ఫార్చునేట్లీ మీలో ఎంతమంది ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్లో ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారో కానీ చూడండి, మీలో ఎంతమంది చేస్తారో తెలియదు. మీకు హెల్ప్ చేయడానికే నేను ఈ వీడియో చేస్తాను. ఓకేమ్మా? ఇలా పెడితే MSD ఎంత వచ్చింది? చాలా తక్కువ వచ్చింది. ఎంత? అది 1.3 చూపిస్తుంది, అంటే మనకి 1.2. VCD ఎంతమ్మా? VCD ఈసారి 6th లైన్ కనికరించింది ఇది. మళ్ళీ ఏం చేద్దాం, ఇందులోంచి తీసేసి మళ్ళీ ఒకసారి పెడదాం. పెడితే ఈసారి మళ్ళీ ఎంత వచ్చింది? 1.2. VCD కూడా వావ్, ఈసారి కూడా 6 వచ్చింది. గ్రేట్ యార్. మళ్ళీ చూడండి, మళ్ళీ దీన్ని తీసేసి మళ్ళీ ఒకసారి పెట్టాం. ప్రతిసారి రీడింగ్ తీసేటప్పుడు సిలిండర్ని అందులోంచి తీసేసి మళ్ళీ పెట్టాలి. అయినా సరే MSD సేమ్ వస్తుంది, VCD మారచ్చు, మారకపోవచ్చు. వావ్, ఈసారి 3 కూడా VCD 6 వచ్చాయి. దట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్. ఇప్పుడు మళ్ళీ క్యాల్కులేషన్ చేసి చూపిస్తాను, ఒక నిమిషం ఆగండి. చూడండి, లీస్ట్ కౌంట్ మనకు తెలుసు కదా, 0.01 సెంటీమీటర్స్ అని. VCD ఇంటూ LC అంటే 6 ఇంటూ 0.01 చేస్తే 0.06, 0.06, 0.06. ఇప్పుడు MSDకి VCD ఇంటూ LC చేసింది యాడ్ చేయాలి. అప్పుడు మనకి ఏమొచ్చింది? 1.26, 1.26, 1.26. వీటన్నింటి యావరేజ్, ఇది డయామీటర్, ఇది యావరేజ్ డయామీటర్ 1.26 సెంటీమీటర్స్. అప్పుడు రేడియస్ ఎంత వస్తుంది? బై 2 చేస్తే 0.63 సెంటీమీటర్స్. ఇప్పుడు వాల్యూమ్ ఫార్ములా ఏంటి? πr²L కదా. సో వాల్యూమ్ ఈజ్ ఈక్వల్స్ పై r²L. పై అంటే ఎంత? 3.14 ఇంటూ రేడియస్ ఎంత వచ్చింది? 0.63 హోల్ స్క్వేర్ కాబట్టి ఇంకొకసారి 0.63 ఇంటూ లెంత్ ఎంత వచ్చింది? 2.83. రేడియస్ 0.63, స్క్వేర్ ఉంది కాబట్టి 2 సార్లు రాశాను. లాగర్థం క్యాలిక్యులేషన్ చేస్తున్నాం కదమ్మా, అందుకని ఇలా రాశాను నేను. లెంత్ ఎంత వచ్చింది? 2.83 కదా. ఇది సబ్స్టిట్యూట్ చేస్తే దీని ఆన్సర్ ఏంటి? ఇప్పుడు log 3.14 ప్లస్ log 0.63 ప్లస్ log 0.63 ప్లస్ log 2.83. దీని వాల్యూస్ వరుసగా ఇక్కడ రాస్తాను చూడండి లాగర్థం బుక్లో. రెడీ అమ్మా? log 3.14, దీని క్యారెక్టరిస్టిక్ 0 పాయింట్ పెట్టి 31ని 4లో చూడాలి. మీకు ఆల్రెడీ లాగర్థం వీడియో పెట్టాను, అది ఒకసారి చూస్తే మీకు లాగర్థం క్యాలిక్యులేషన్ ఎలా చేయాలో అర్థమైపోతుంది. ఓకేనా? రెడీ? 3.14 క్యారెక్టరిస్టిక్ 0 పాయింట్ పెట్టి 31ని 4లో చూడండి. 31ని 4లో చూస్తే 4969. 4th డివిజన్ లేదు కాబట్టి మీన్ డిఫరెన్స్ అవసరం లేదు. ఇది 0.63, దీని క్యారెక్టరిస్టిక్ 1 బార్. 0.63ని 0లో చూడండి.
63ని 0లో 7993 7993 మళ్ళీ సేమ్ కదా లాగ్ 0.63 అంటే 1/0.7993. ఇప్పుడు లాగ్ 2.83 చూడండి. 2.83 అంటే మళ్ళీ దీని క్యారెక్టరిస్టిక్ 0 పాయింట్ పెట్టి 28ని 3లో చూద్దాం. 28ని 3లో చూస్తే 4518 4th డివిజన్ లేదు కాబట్టి మీన్ డిఫరెన్స్ అవసరం లేదు. ఇవన్నీ మల్టిప్లికేషన్ కాబట్టి యాడ్ చేద్దాం. చూడండి అమ్మా, 9 3 12 3 15 23 3 రాశాను, 2 2 6 8 9 17 9 26 1 27 7 ఇక్కడ 2 11 9 20 29 5 34 4 3 7 7 14 7 21 4 25లో 5 ఇక్కడ 2 ఇక్కడ. ఇక ఇది 2 -1 యాడ్ చేస్తే -2 ప్లస్ 2 ఎంత 0 కదా, అందుకే ఇలా రాశాను. ఇప్పుడు ఏం చేద్దాం, యాంటీలాగ్. ఇప్పుడు ఏం చేద్దారా, యాంటీలాగ్ ఆఫ్ 0.5473 ఎంత వస్తుంది దీని ఆన్సర్ చూడండి. 0.54ని 7లో చూడాలి. 0.54ని ఇలా వచ్చి 7లో 3524 మీన్ డిఫరెన్స్ 3లో చూడాలి. 0.54ని 7లో 3524 మీన్ డిఫరెన్స్ ఎంతమ్మా 3 అంటే ఇది 2 వచ్చింది. యాడ్ చేయండి 3526. ఇక్కడ ఎంత ఉంది, డెసిమల్ పాయింట్ ముందు 0 ఉంది కదా, 0కి 1 కలిపితే 1 అంటే లెఫ్ట్ సైడ్ నుంచి రైట్కి ఒక డిజిట్ తర్వాత డెసిమల్ పాయింట్ పెట్టాలి. అంటే ఎంత అవుతుంది ఇది 3.526 centimeter cube. So the volume of the given cylinder is V is equals to 3.526 centimeter cube. అర్థమైందా? ఇలా మనం ఏ సిలిండర్ని అయితే మనకి ఇచ్చారో దాన్ని వాల్యూమ్ని వెర్నియర్ క్యాలిపర్స్ యూజ్ చేసి కనుక్కున్నాం. ఇప్పుడు ఏం చేద్దాం, స్పీర్ ఇస్తే ఎలా కనుక్కోవాలి, గ్లాస్ ప్లేట్ ఇస్తే ఎలా కనుక్కోవాలో నేను ఆల్రెడీ చేశానమ్మా, అది ఒకసారి చూపిస్తాను చూడండి. స్పీర్ అంటే ఇది స్పీర్ అమ్మా. స్పీర్ని పెడితే స్పీర్ని ఎలా పెట్టాలి ఒకసారి చూడండి. స్పీర్ అంటే ఈ జాస్ మధ్యలో దీన్ని ఇలా పెడితే సరిపోతుంది. ఇలా పెట్టినప్పుడు ఎంఎస్డి వచ్చింది, విసిడి వచ్చింది. సో ఎంఎస్డి విసిడితో మనం డయామీటర్ ఆఫ్ ది స్పియర్ కనుక్కుంటాం. ఆ డయామీటర్ నుంచి రేడియస్ కనుక్కుంటే మనకి 0.93 అంటే నేను వాడుతున్న స్పియర్కి 0.93 సెంటీమీటర్స్ వచ్చింది. మీకు చూడండి ఒకసారి సింపుల్ పెండులం ఎక్స్పెరిమెంట్లో స్పియర్ తాలూకు రేడియస్ 0.9 సెంటీమీటర్స్ ఉంది. అందుకే మనం 1 మీటర్ యాడ్ చేయాలని చెప్పాను. ఆ పాయింట్ ఇదే. మీకోసమనే సింపుల్ పెండులం తాలూకు బాబుని తీసుకొచ్చా. మోస్ట్లీ మనకి ఈ స్పియరే ఇస్తారు ఎగ్జామ్లో కూడాను. ఒకవేళ లేదు వేరే స్పియర్ ఇస్తే ఆ స్పియర్ తాలూకు రేడియస్ కనుక్కోండి. ఓకేనా? అలానే గ్లాస్ ప్లేట్ ఇస్తారు. గ్లాస్ ప్లేట్ అంటే పెద్దది ఉండదు, తినేంత ఎంత చిన్నది ఉంటుంది. ఈ గ్లాస్ ప్లేట్ వాల్యూమ్ ఎలా కనుక్కోవాలి, ఫార్ములా ఏంటి, లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హెచ్. వాల్యూమ్ ఆఫ్ గ్లాస్ ప్లేటు లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ థిక్నెస్. ఆ థిక్నెస్ ప్లేస్లో నేను హెచ్ అని రాశాను. దీనికోసం ఏం చేయాలమ్మా, లెంత్ అంటే ఇలా కనుక్కోవాలి. ఇందాక చెప్పాను కదా, లెంత్ అంటే ఇలా కనుక్కోవాలి. ఎంఎస్డి విసిడి ఇలా చూడండి, నేను ఆల్రెడీ చేశాను. 3 రీడింగ్లు వచ్చాయి. లెంత్ ఎంఎస్డి 1.5, విసిడి 6. దీని తాలూకు యావరేజ్ కనుక్కుంటే 3 సార్లు చేశాను. 3 రీడింగ్స్ దాని యావరేజ్ లెంత్ వచ్చింది. అలాగే బ్రెడ్త్ అంటే ఇలాగమ్మా, బ్రెడ్త్ అంటే ఇలా చేయాలి. ఇలా పెడితే బ్రెడ్త్ వస్తుంది. చూడండి ఇది బ్రెడ్త్ అంటే, లేదు ఇలా పెట్టినా మీ ఇష్టం. ఇలా పెడితే బ్రెడ్త్ వస్తుంది. ఇందాక లెంత్ అంటే ఎలా పెట్టాను, ఇలా పెడితే లెంత్ అయింది, ఇలా పెడితే బ్రెడ్త్ అవుతుంది. ఇప్పుడు దీనికి కూడా 3 రీడింగ్లు వచ్చాయి. థిక్నెస్ని వెర్నియర్ క్యాలిపర్స్తో కనుక్కోకూడదు, స్క్రూ గేజ్తో కనుక్కోవాలి. స్క్రూ గేజ్ చేసినప్పుడు ఈ గ్లాస్ ప్లేటే పెట్టి థిక్నెస్ ఎలా కనుక్కోవాలో చూపిస్తాం. దీని ఫార్ములా, దీని మెథడ్ అంతా కూడాను ఆల్రెడీ మనం సిలిండర్ ఇప్పుడు చేసాం కదమ్మా, అదే ప్రొసీజర్లో చేసుకోవాలి. ఓకేనా? దట్ ఈస్ ఆల్ ఫర్ టుడే. నెక్స్ట్ వీడియో స్క్రూ గేజ్తో మళ్ళీ కలుద్దాం. ఓకేనా? బాయ్ బాయ్.